సమాన వాక్ స్వాతంత్రం ఇచ్చారు, ఓట్ హక్కు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సుభిక్షంగా ఉంటుంది. రాజుకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తామో కింద ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ప్రజలందరూ ప్రాణంతో ఉన్న అందరూ కూడా సమానం. ఈ లోకంలోకి వచ్చిన చాలా బాగా పరిపాలన అంటే తన పాలనలోనే ఎక్కువ కాలం ప్రజలు ఉండాలి అనే రాజ్యాకాంక్షతోటి యజ్ఞ యాగాదులు చేసేవారు. ఆ యజ్ఞ యాగాదుల్లోని విపరీతంగా జంతు హింస, జంతు బలులు ఉండేవి. వేల కొద్ది జంతువుల్ని, ఆ ఆవుల్ని, గుర్రాల్ని, మేకల్ని విపరీతంగా బలిస్తే తన వెనక ఉన్న అంటే తన పెద్దలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అనేది అప్పటి మూఢ విశ్వాసం. అదే నమ్మి వెళ్ళి ఆయన 6 సంవత్సరాలు తనలో ప్రబలుతున్న అన్ని ప్రశ్నలకి సమాధానాన్ని ఆయన రాబట్టుకున్నాడు. అది రాబట్టుకుని తను ఒక్కడే దాన్ని పొందాలనుకోలేదు. అంటే అప్పట్లో జనాలందరూ కూడా తపస్సు చేసి వారికి విముక్తి పొందాలి అనుకునేవారు. కానీ బుద్ధుడు తను తెలుసుకున్న సత్యాన్ని ప్రజలందరికీ తెలిపి వాళ్ళలో కూడా విముక్తి అంటే బ్రతుకంటే ఏంటి, అసలు జీవన రహస్యం ఏంటి, మనం ఎలా జీవించాలి అనే దాన్ని కనుక్కొని మొత్తం ప్రజలందరికీ ఆయన సరిపోదు. అందుకనే భిక్షు సంఘాలని ఆయన స్థాపించారు. ఆ భిక్షు సంఘాల్లో ఎవరెవరు ఉన్నారు అంటే రాజున్నాడు, వేశ్య ఉన్నది, వేశ్యలు, ఆడవాళ్ళు వేశ్య, వాళ్ళందరూ కూడా సమానమే. సార్ చెప్పినట్టు పంచశీలను పాటించాలి. తర్వాత ఆది అష్టాంగ మార్గాన్ని అవలంబించాలి. లోనవుతున్నారు. ఆయన ఎన్ని డిగ్రీలు చేశారో మీ అందరికీ తెలుసు. సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్నారో అదేంటి ట్యాక్స్, నెహ్రూ అనుకుంటా, ట్యాక్స్ కట్టే వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలి అని. మనందరికీ ఉన్నదా ఆ కాలంలో? కానీ చదువుకున్న వాడి దగ్గర నుంచి పార్టీ పని చేసుకున్న వాడి వరకు ఎవరైతే 21 సంవత్సరాలు దాటుతుందో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కునిచ్చి మనందరినీ మనుషులు చేశారు. అంతకుముందు మనుషులుగా మనం ఎవరు గుర్తించారు? నీకు నువ్వే తెలుసుకోగలిగితే, జ్ఞానాన్ని పొందగలిగితే ఈ ప్రపంచంలో అందరితోని సమానంగా ఉంటావు. నీకు ఉంటే కానీ నీకు వారికి ఏమాత్రం తగువులు రావు. నువ్వు ఎవరి సో బౌద్ధంలో మాత్రమే స్వేచ్ఛ. మన అందరి తండ్రి చెప్పారు, మనం నిజంగా మన తండ్రి మన ఇంట్లో ఒక పెద్ద ఉంటాడు, ఆయనే మనని ఇచ్చేసినటువంటి మరి భరతనాట్య రూపాయలు చూపిస్తున్నారు. పిల్లలు అందరూ తిలకించవలసిందిగా కూర్చున్నారు. జననం ఇది మానవ జాతికి వరం. ఈ భువనం పై బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. కొడుకు ఒకడే, తన పంచ ప్రాణమతడే, తన కనుల పంట ఇతడే, తన కళల కోన ఇతడే. బుద్ధం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి తన ముఖము చంద్రవంక తన మనసు పాలపుంత హంస తూలికింత తను వాట పాటలెంత కంది పోవునంట కనపడదు ఎండగింత శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి రసగీతం నాట్యం భూతలము పైన స్వర్గం గచ్ఛామి వంటి వనిత పగడాల నిప్పు కనిక ఉషస్సుల నెలవంక యశోదతో పెళ్ళంట హరివిల్లె మొంగెలంట దివి నుండి దిగిన జంట శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ఆలరేవులో అంబేద్కర్ భవన్లో ధర్మ దీక్షా దినోత్సవం జరిగింది. అక్టోబర్ 14 1956లో అంబేద్కర్ గారు నాగపూర్లో బుద్ధిజం తీసుకున్నారు.
70 సంవత్సరాలు అయింది. ఈ 70 సంవత్సరాల్లోనూ బుద్ధిజాన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు తాళరేవులో జరుపుకోవడం చాలా సంతోషం. బుద్ధిజమే ఈ దేశానికి ప్రపంచానికి శాంతినిస్తుంది అనే విషయాన్ని చాలా మంది తెలుసుకుంటూ ఉన్నారు. బుద్ధిజము ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యేటటువంటి రిలిజియన్. ఆ కార్యక్రమంలో భాగంగా తాళరేవు మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము. బుద్ధిజం నేర్పినటువంటి త్రిశరణాలు, పంచశీల, ఆర్య అష్టాంగ మార్గము, దశపారమితలు అవన్నీ తెలుసుకుంటే మనిషి క్షేమంగా, హ్యాపీగా, హెల్తీగా, పీస్ఫుల్ గా ఉంటాడు. ఒక మనిషి హ్యాపీగా ఉంటే చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఊరు, వాళ్ళ దేశం అంతా కూడా శాంతికి బౌద్ధిజమే ముఖ్యమని బాబాసాహెబ్ చెప్పారు. బాబాసాహెబ్తో పాటు 10 లక్షల మంది ఆ రోజు నాగపూర్లో బుద్ధిజం తీసుకోవడం జరిగింది. ఆ బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి మేము అందరం కృషి చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ బుద్ధిజాన్ని నేర్చుకుని బుద్ధిజాన్ని పాటిస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు, ప్రపంచం అంతా కూడా సుఖం జరుగుతుంది అని ఆశిస్తూ ఉన్నాము. అందరికీ జై భీములు, బుద్ధవందనాలు. అధ్యక్షులు శ్రీ నరసింహమూర్తి గారు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కాకినాడ బుద్ధ విహార కాకినాడ అధ్యక్షులు భానుమతి గారు, అలాగే జక్కల ప్రసాద్ గారు, గంట్ల వీరప్రసాద్ తదితరులు అందరూ కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అందులో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మరి మేధామదనం జరుగుతుంది బౌద్ధం మీద. మిమ్మల్ని అందరినీ కొంత సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ అయిన తర్వాత అదేవిధంగా మన భక్తుడు, మన అంబేద్కరుడు, ఉపాసక కోరుకొండ నాగేశ్వరరావు గారు కూడా మరి నిర్మాణం. సాధు సాధు సాధు. ఇప్పుడు అమరజ్యోతి అంబేద్కర్ అనేటువంటి గ్రంథాన్ని నాణ్యతగా కనిపిస్తున్నారు. వారికి హృదయపూర్వక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది. పరమ పూజ సన్నం చెప్పకుండా త్రిశరణాలు పూర్తి కాకుండా సంపూర్ణ బౌద్ధాన్ని స్వీకరించినట్టు కాదు. కాబట్టి భిక్షుము సంపూర్ణం కాదు. మరి ఎట్లా ఏం చేయాలి అంటే బాబా ఇంకా పెద్దలు మా కమిటీ సభ్యులు వాళ్ళ పేరు రాజకుమార్ అంటారు. వీరంతా వేరు. రాజువేరు మండలం, తాళ్ళవేరు మండలం ప్రెసిడెంట్ గారు, జ్ఞానరాజ్ ప్రెసిడెంట్ గారు, గుర్రపు ప్రహ్లాదుడి గారు, అదేవిధంగా పాతాళగడ్డ నుండి విచ్చేసిన మా రామకృష్ణ గారు కూడా వేదికపైకి రండి. గారు పెద్దలు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. భవతు సపమంగళం రకంతు సర్వంతుతే భవతు సపమంగళం రకంతు సపదేవత సపదమ్మానుభావేన. ఏం అనుకోవద్దని మరి అన్యత భాషగా క్షమించవలసిందిగా కోరుతా ఉన్నాం. చరితం నతం దుచ్చరితం చరే బ్రహ్మచారే సుఖం చేతి అశ్వధమ్మదరో ఏవతా బహుభాసితాయేన పశ్యతి సవే దమ్మదరో హోతి యోం దమ్మం న ప్రమజ్యతి నతి మే. అందరికీ జై భీమ్. ఈ రోజు చాలా శుభదినం. బాబాసాహెబ్ అంబేద్కర్ సరైన సమానత్వం, స్వేచ్ఛ కోసం బౌద్ధాన్ని సేకరించిన రోజు. ఆ కార్యక్రమాన్ని తాళరేవు మండల త్రిరత్న సొసైటీ ద్వారా జరిపించడానికి సన్నాహం చేసిన గురువారి నరసింహమూర్తి గారికి ముందుగా జై భీమ్ తెలియజేస్తూ, ఏది ఏమైనా మనం అందరం బౌద్ధం వైపు పయనించాలి. చక్కటి జీవితాన్ని గాని
మనకి గౌరవాన్ని కానీ నీతి నిజాయితీలు కానీ మనకి సుఖజీవనం కానీ కావాలంటే బౌద్ధం ముఖ్యం. కాబట్టి మన దళితులంతా కూడా బౌద్ధాన్ని వ్యాప్తి చేయాలి, బౌద్ధం వైపు పయనించాలని చెప్పేసి కోరుతున్నా. జై భీం జై బుద్ధ. మా రాష్ట్ర కన్వీనర్ గారు ప్రసాద్ గారు మాట్లాడతారు. మరి ఈరోజు అక్టోబర్ 14వ తేదీ ఇది ప్రపంచంలోనే ఒక శుభదినం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక మత గ్రంథాలను పరిశోధన చేసి ఈ సమానత్వం కోసం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రతత్వం, ఆత్మ గౌరవం కోసం బౌద్ధమే శరణ్యమని, ప్రజ్ఞ, కరుణ, సమత అనేటువంటి పునాదరమైన బౌద్ధం ఉందని నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను. నా అనుమాయులు, నా ఉద్యమం పట్ల స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించండి అనగానే ఇదే రోజున 1956 అక్టోబర్ 14వ తేదీన నాగపూర్ దీక్షాభూమి మైదానంలో 5 లక్షల జనాభాతో బాబాసాహెబ్ అంబేద్కర్ చంద్రముని బుద్ధి వద్ద బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించినటువంటి శుభదినం ఈ రోజు. ఆ రోజును పురస్కరించుకుని ఈ తాళ్లరేవు మండలంలో శ్రీరత్న బౌద్ధ ధమ్మ సొసైటీ మరియు మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ మరియు బిఎస్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క ధమ్మ దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ అభిమానులకు, బౌద్ధులకు, ఇతర మహిళా సంఘాలకు మరి ప్రత్యేకమైనటువంటి జై భీములు బుద్ధవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జై